సువార్తరాజు అయ్య గారు. ఆయన బాప్తిసాలు ఇవ్వటానికి దిగుతున్నారు. ఎందుకు అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను చూసి, అన్న నాతో ఏకీభవించండి, నాకు కొంచెం సహకరించండి అన్నారు. ఏంటి ప్రభువా ఈ ధన్యత అనుకున్నా. అక్కడ అంగీ వేసుకుని బాప్తిసం తీసుకోవాలి, బాప్తిసాలు ఇవ్వాలి, అక్కడ అంగీ వేసుకోవాలి. అయితే అప్పటికప్పుడు ఆ అంగీ వేసుకుని నేను దిగినప్పుడు, మీరు పెద్దవాళ్ళన్నా మీరు కూడా బాప్తిసం ఇవ్వండి అంటూ ఇద్దరం కలిసి 17 మందికి యేసు ప్రభు బాప్తిసం పొందిన స్థలంలో మేము బాప్తిసం ఇచ్చామండి. మరి ఇది ఎంత గొప్ప కార్యమో చూడండి. మరి అలాగే ఇలాంటి అద్భుతమైన ప్రదేశాలని సంధించి రావటానికి నేను గర్వంగా చెప్పుకునేది ఎవరిని అంటే నా విశ్వాసులు. నిజంగా ₹2 దగ్గర నుంచి అందరూ లిస్టు సుమారు 78 మంది 80 మందికి పైగా ఇచ్చారండి. ఆ లిస్ట్ అంతా తీసుకెళ్ళి ఏడుపులు గోడ దగ్గర ఆ బెజ్జులు అలా పెట్టి అక్కడ మోకరించి ప్రార్థన చేసి, నాయన వీళ్ళందరూ కానుకలు ఇవ్వబట్టి నేను ఇక్కడికి వచ్చాను, నా శక్తియుక్తుల వల్ల కాదు. మరి కానుకిచ్చిన బిడ్డలకి ఏ అవసరాలు ఉన్నాయి వాళ్ళు నాకు కొన్ని చెప్తారు, కొన్ని నాకు చెప్పకపోయినా తెలుస్తుంది. నీకు అన్నీ తెలుసు కదా, ఈ కానుకలు ఇచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి సమృద్ధిగా ఆశీర్వదించి వారి అవసరాలన్నీ తీర్చండి అని ప్రార్థన చేశాను. ఆమేన్, హల్లెలూయా. వెంటనే నా మనస్సాక్షి అంది, కానుకిస్తేనే ప్రార్థన చేస్తావా అని. మళ్ళీ వెంటనే ప్రభువా ఇవ్వలేకపోయిన వారు ఎందుకు ఇవ్వలేకపోయారో నాకు తెలీదు, ఒకవేళ ఆర్థిక పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా సమృద్ధిగా అనుగ్రహించండి అని వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేశానండి. ఆమేన్, హల్లెలూయా. ఈ ఆనందాన్ని అనుభవిస్తూ మీ అందరి కొరకు ప్రార్థన చేశా. నేను ఫ్లైట్లో జర్నీ చేస్తూ ఉన్నప్పుడు ఆలోచిస్తూ ఎవరినైనా మర్చిపోయినా అని ఆలోచిస్తే ఒక్కరిని కూడా మర్చిపోలేదండి. దయచేసి ఇప్పుడు మీరంతా నాకు ఇచ్చిన ఈ సన్మానం నాకు కాదు, మీకే. ఆమేన్, హల్లెలూయా. మీ తండ్రిగా ఉండే ధన్యత నాకు ఇచ్చారు, అంతే చాలు. నేను నా భార్య మీకు తల్లిదండ్రులుగానే కొనసాగాలని, నా చివరి శ్వాస వరకు ప్రభువులో నమ్మకంగా ఉండి ఒక మహిమ కలిగిన సంఘాన్ని నా యేసయ్య ఎదుట నిలబెట్టాలనే నా చివరి కోరిక, ఆశ. దాని కొరకు నేను ప్రయాసపడుతున్నాను. ఇకపోతే మీ అందరి కొరకు ఎలాగా ప్రార్థన చేసి ఉంటానో చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వినండి. జాన్సన్ అన్నగారితో మాకు చాలా సంవత్సరాలుగా పరిచయాలు ఉన్నాయి. వారు పరిచయం అయినప్పుడు ఎక్కువగా టీ-షర్ట్లు వాడేవారు ఆయన. అయితే జాన్ మోజెస్ గారు నేను ఒకసారి ఆయన దగ్గర కూర్చున్నప్పుడు, అన్న టీ-షర్ట్ల కన్నా మామూలు డ్రెస్ వేస్తే మీరు అఫీషియల్గానే ఇంకా గౌరవార్థంగా ఉంటారని చెప్పారండి. నేను నవ్వుకున్నాను పక్కనే. జాన్ మోజెస్ గారు చెప్పారు, నేను కాదు. ఇక నేను వెళ్ళిన దేశాల్లో మాకులాగా షర్ట్లు ప్యాంట్లు వేసుకునే వాళ్ళు ఎవరూ లేరు, అందరూ టీ-షర్ట్లు వాళ్ళే. ఆ టీ-షర్ట్ల వాళ్ళని చూస్తే నాకు ఎవరు గుర్తొచ్చి ఉంటారు ప్రార్థన చేయటానికి? అలా చూస్తారండి, చెప్పండి అయ్యగారు. ఆయన కొరకు అప్పుడు ప్రార్థన చేశా. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు పుట్టిన దగ్గర చర్చిని ఎస్టాబ్లిషన్ చేస్తున్నారు, పెంచుతున్నారు. వాళ్ళ పన్ను విధానం అన్నీ వేరండి. నేను చాలా అబ్జర్వేషన్ చేస్తాను, మీకు తెలుసు. అక్కడ చర్చి కడతా ఉన్నారు, పక్కన అలా కడుతున్నారు. ఇప్పుడు చర్చి కట్టబడటాన్ని చూస్తే నాకు ఎవరు గుర్తొస్తారంటారు? చర్చిలు కట్టుకునే వాళ్ళు గుర్తొస్తారు. అప్పుడు జాన్ మోజెస్ అయ్య గారు గుర్తొచ్చారు. అప్పుడు అక్కడ ప్రార్థన చేశారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ప్రతి దైవ సేవకుడు గురించి నాకు పరిచయం ఉన్న ప్రతి దైవ సేవకుడు లేక ప్రతి విశ్వాసి పరిచయం లేకపోయినా అందరినీ పేరు పేరుగా నేను ఆ ఏడుపుల గోడ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ లిస్ట్ అంతా ఒకసారి చదివి అవన్నీ తీసుకెళ్ళి అక్కడ ప్రార్థన చేసి రావటం జరిగింది. ఇకపోతే మరి చాలా ప్రాంతాలు చూసాం, తిరిగి ఇంకా ఇక్కడికి రాలేదండి. మైండ్ సెట్లో ఇంకా ఇక్కడికి రాలేదు. వస్తే రావచ్చు, ఒకవేళ రాకపోతే దానియేలు గారు వెనకాల మళ్ళీ వెళ్ళిపోవచ్చు. సరే, మంచిది. అయితే నా కానుకలు ఇచ్చి ప్రోత్సాహపరిచినటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వకంగా వందనాలు. ఆమేన్, హల్లెలూయా. ఇక నా జీవిత సాక్ష్యం గురించి ఒక చిన్న మాట చెప్తానండి. గత 25 సంవత్సరాలుగా ఈ సేవ పరిచర్యలో కొనసాగుతూ ఈ సంవత్సరం సేవలో వాక్యాన్ని బోధించడం మొదలుపెట్టి 25 సంవత్సరాలు పూర్తయినాయి, సిల్వర్ జూబిలీ. అయితే సుమారు మనం పూర్వీము పండుగల్లో 57 రోజులు ఉపవాస ప్రార్థనలు చేసాం. దరిదాపుగా
800 గంటల పైన మేము ఉపవాస ప్రార్థన చేసామన్న చర్చిలో. 800 గంటల పైన అయ్యగారికి చెప్పినట్టున్నాను మీకు. అంత ప్రార్థన చేసినప్పుడు ముగింపు కూటం పెట్టుకోలే. ఎందుకనో ఎవరో చేద్దామని చెప్పలేదు, నాలో కూడా ప్రేరేపణ రాలే. అప్పుడు నేను ప్రార్థన చేస్తుంటే ప్రభు నాతో మాట్లాడి ఆ సందర్భాన్ని నేను ఇస్తానని చెప్పారు. ఎలా ఇస్తారో అనుకున్నా. ఒకరోజు ప్రసంగాలు చూస్తుంటే 1994 సంవత్సరం అక్టోబర్ 9వ తారీఖు నేను డైరీలో రాసుకున్నటువంటి ఆ నోట్స్ చూసినప్పుడు ఎందుకో నోట్స్లు తిరిగేస్తుంటే అక్కడ కనపడింది. ఆ రాత్రి ప్రభు నాతో మాట్లాడి ఒక మ్యాటర్ చూపించాడు. వే టు ద హోలీ ల్యాండ్ అని. ఇది హోలీ ల్యాండ్ వెళ్ళే మార్గం అని. అప్పుడు ప్రభు నాతో మాట్లాడి చెప్పారండి, నిన్ను హోలీ ల్యాండ్ తీసుకెళ్తానని. సరిగ్గా 20 సంవత్సరాలు పూర్తని అదే అక్టోబర్ 9వ తారీఖు నేను ఫ్లైట్ ఎక్కి హోలీ ల్యాండ్ వెళ్ళానండి. వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమికి చేర్చినావు, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమికి చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమికి చేర్చినావు. హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేస్తే ఎన్ని సంవత్సరాలైనా ఖచ్చితంగా ఆ వాగ్దానం నెరవేరి తీరుతుందండి. ఆమేన్. హల్లెలూయా. నేను ప్లాట్ఫారాల మీద పడుకున్నా, సిగ్గుపడును నా సాక్ష్యం చెప్పుకునేదాన్ని. దోమలు కొడతా ఉండే, ఎవరితో చెప్పుకోవాలి? భీమవరంలో అడుగుపెట్టిన 95వ సంవత్సరంలో అలాగే పడుకుంటే దేవుడు దర్శనం చూపిస్తూ ఉండేవాడు. పెద్ద చర్చ్ ఉంది, సభల్లో వాడబడుతున్నట్టు, ఆకాశ వీధుల్లో తిరుగుతున్నట్టు. దోమ గట్టిగా కుడితే అలా కొట్టుకుని తుళ్ళిపళ్ళు లేచేసరికి అయ్యో ప్లాట్ఫారం మీద పడుకున్నాను, నేను ఆకాశ వీధుల్లో తిరగటం ఏంటని. అన్న చెప్పినట్టు మొన్న ఫ్లైట్లో వెళ్తుంటే ఒక్క నిమిషం కొనకలేదండి. నేను ఫ్లైట్లో నుంచి కిందకు చూస్తానే ఉన్నా, పట్టణాలు దాటి వెళ్ళిపోతా ఉన్నా. ఆమేన్. హల్లెలూయా. సముద్రాలు దాటి వెళ్ళిపోతా ఉన్నా. హల్లెలూయా. ఎదురుగా ఫ్లైట్లో స్క్రీన్ ఉంటుందండి. ఆ స్క్రీన్లో మ్యాప్ కనపడతా ఉంటుంది, మనం ఎక్కడున్నామో, భూమి నుంచి ఎంత హైట్లో ఉన్నామో, ఆ తర్వాత ఏ ప్రాంతంలో. అరేబియా సముద్రం దాటుతున్నట్టు వచ్చేసింది. కిందకు చూస్తే సముద్రం, పై మేఘాల మీదండి. మేఘాల మీద వచ్చే దేవుడు మేఘాల మీద నడిపించగలడు. చప్పట్లు కొడదాం గట్టిగా. నిజంగా ఎంత అనుభూతి అన్నమాట, ఎంత అనుభూతి. అవన్నీ ఫోటోలు తీశాను. నా ముఖం మాత్రం సరిగా వచ్చి ఉండదు, కానీ ఫోటోలు బాగానే వచ్చి ఉంటాయి. ఎందుకంటే నా ముఖం చోటబుల్ ముఖం కాదు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అట్లా ఆ సముద్రాల మీద వెళ్ళిపోతున్నాం. తర్వాత ఎడారుల్లో ఇసుక కొండలు, మంచు కొండలు. ప్రియులారా, ఆ కొండలన్నీ అవన్నీ దాటుకుంటే రాజబాబు గారు గుర్తొచ్చాడు. పాపం చచ్చిపోయాడు, అయినా ప్రార్థన చేశారు. కొండలలో లోయలలో
అడవులలో ఎడారులలో నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే రాజుయ్యా, నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే రాజుయ్యా. హల్లెలూయా. తర్వాత మేము మోషే గారు చనిపోయినటువంటి నెబో పర్వతానికి వెళ్ళాం. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన సముద్రాన్ని పాయలు చేసిన స్పాట్కి వెళ్ళాం. ఇశ్రాయేలు జనాన్ని నడిపిస్తున్నప్పుడు ఏలీము అనే ప్రాంతం ఉంది. ఈ ఉపవాస కోటాల్లో ఇశ్రాయేలీలు కనాను యాత్ర అనే సబ్జెక్టు మీతో చెప్పారు. వాళ్ళు ఎన్ని మజిలీలు చేశారు, ఎక్కడెక్కడ చేశారు. మొట్టమొదటిగా ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయలుదేరి ఎక్కడికి వెళ్ళారండి? ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? ఏంటి మీరు కానీ ఇశ్రాయేలు వెళ్ళిపోయారా? ఇప్పుడు నన్ను ఇక్కడ పెట్టేసి ఎక్కడికి వెళ్ళారమ్మా? రామసేస్ అనే ఊరిలో ఉండి అక్కడి నుంచి మొట్టమొదటిగా లేచి బయలుదేరి సుక్కోతుకు వెళ్ళారు. అలాగా వాళ్ళు ప్రయాణం చేస్తున్న మజిలీల్లో ఏలీము అనే ఒక చోటకు వస్తారు. అక్కడ 70 ఈత చెట్లు, 12 నీటి ఓట్లు ఉంటాయి. మేమేం చేసామంటే ఒక పెద్ద, అది 5 స్టార్ రెస్టారెంట్లు అండి. మమ్మల్ని నుంచి ఇంకా అవి చాలా విశాలంగా పెద్ద పెద్ద రూమ్స్ అన్నమాట. ఆ ఏలీము అనే ప్రాంతానికి వెళ్ళే ముందు మా గైడ్ ఏం చెప్పారంటే, ఇక్కడ పేద పిల్లలు ఉంటారు, మీరు తినగా మిగిలింది ఏమన్నా ఉంటే వాళ్ళకి ఇచ్చేద్దాం, తీసుకురండి. సరే, నేను కూడా బ్యాగ్లో నేనేమి తింటలేదండి, మొత్తం తీసుకెళ్ళిపోయి ఉన్నాయని. తీసుకెళ్ళినప్పుడు మేము బస్సు దిగటం వాళ్ళు పరుగులు తీసుకుంటూ వచ్చేసారు. పాపం పేదోళ్ళు ఎంత ఆప్యాయతగా తీసేసుకున్నారండి. ఆ పేదోళ్ళని చూసేసరికి పేదరికంలో బాధపడే వాళ్ళందరూ గుర్తొచ్చేసారు. 12 నీటి ఓట్ల దగ్గర వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఇకపోతే మనం తాగే వాటర్ బాటిల్ 15, 17, 18 ఉంటుందండి. ఇజ్రాయెల్ దేశంలో అదే వాటర్ బాటిల్ $2 ఇవ్వమన్నారండి. వాళ్ళ దృష్టిలో $2 కానీ మన దృష్టిలో $140. అప్పుడేమో ధనవంతులు గుర్తొచ్చారు. ఆమేన్, హల్లెలూయా. ఈ విధంగా మొత్తం మీద వెళ్ళేటప్పుడు హైదరాబాద్ వరకు మన బ్రదర్స్ వచ్చారు, సంఘ పెద్దలు వచ్చారు, బాయ్ చెప్పారు. ఆ విమానం అలా వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళు ఎన్ని చప్పట్లు, ఎన్ని కేరింతల్లో. ఫ్లైట్లో నుండి మరి ఆ సైడ్ని మిర్రర్స్, అవి భూతద్దాలు లాంటివి అనుకుంటున్నానన్నా, లాంగ్ డిస్టెన్స్ కూడా మనకు చక్కగా కనిపిస్తుంది. పట్టణాలన్నీ కనిపిస్తున్నాయండి పైనుంచి చూస్తుంటే. అసలు నైట్ అయితే ఎంత డిజైన్ చేసినట్టు ఉంటుందో భూమి, అలా అవన్నీ కనిపిస్తున్నాయండి. అలాగే కింద తిరిగే ఈ మన దిక్కు చూసి తెలిపే ఫ్యాన్లు ఉంటాయి కదా పెద్దవి, అవి తిరగటం కూడా నేను అబ్జర్వ్ చేశానండి అక్కడి నుంచి. అంటే అలాంటి లెంత్స్ ఏమన్నా ఉంటాయేమో, సైడ్ని అవి పెట్టారేమో అనుకుంటున్నాను నేను. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కదా అవి. అలా చూస్తున్నప్పుడు చాలా సంతోషమైంది. మరి నన్ను ఫ్లైట్ ఎక్కించినటువంటి వారు వీళ్ళు చేతులు ఊపుతున్నారు, జనం కనపడ్డారు, వీళ్ళు కనపడ్డారు, రోడ్డు మీద నిలబడి కనపడ్డారు. ఫ్లైట్ అలా లేస్తుంటే వీళ్ళు చిందులు గంతులు. అక్కడే క్రిస్మస్ పండుగ చేస్తారు హైదరాబాద్లో. చూడండి, ఇక ఫైనల్గా అన్న చెప్పిన మాట వాస్తవం. జర్నలిస్ట్ని మేము అక్కడ ఉన్నప్పుడే చంపేశారు. రమారమి 40 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయిపోయిందండి అప్పుడు. అది హైవే చాలా రష్గా ఉంటుంది. పైగా మనమంతా రైట్ సైడ్. మనం నడవాలి అంటే రోడ్డుకి ఏ పక్కన నడుస్తాం? ఎడం పక్కన, కుడి పక్కన? ఎడం పక్కన నడుస్తాం, వాళ్ళు కుడి పక్కన నడుస్తారు. ప్రతిదీ రివర్సేనండి. రాత రివర్సు, డ్రైవింగ్ రివర్సు, నడవటం రివర్సు. రోడ్డు మీదకి ఎవడాలి వెళ్ళాలంటే ఖచ్చితంగా చచ్చిపోతాడు అంతే, నడుచుకుంటూ వెళ్తే. ఆ ట్రాఫిక్లో అంత విపరీతమైన ట్రాఫిక్. వాళ్ళ పనులన్నీ అలా ఉంటాయండి, అంతా అలా ఉంటుంది. సరే, అలాగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మేము వాళ్ళని తప్పించుకుంటూ, బస్సు కూడా చాలా స్పీడ్, 120, 130 కిలోమీటర్ల స్పీడ్లో నడుపుతారు వాళ్ళు. అయినా అసలు చాలా చాలా ఇదిగా ఉంటారండి మనుషులు. మేము వస్తుంటే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఏమిటి అనుకుంటా మేము వస్తే తర్వాత తెలిసిన సంగతి, అన్న చెప్పిన సంగతి, ఎవరినో ఒక అతన్ని రోడ్డు మీద చంపేశారండి. విశేషమైన సంగతి, అప్పుడు మేము వేరే రూట్లో బెత్లెహేం వెళ్ళిపోయామన్నా.
ఆ తర్వాత మేము తెల్లవారున రాత్రి ఏదో అలజడి జరిగింది, అసలు మనల్ని ఈ దేశంలో ఉంచుతారో ఏం చేస్తారో, మనం వెళ్ళిపోదాం అన్నాడు గైడ్. తెల్లవారుజాము 4 గంటలకు లేచి బయలుదేరి వెళ్ళిపోయాం. ఆ దేశం వదిలేసి మేము ఎక్కడికో వెళ్ళిపోయామండి. ఇంకా అలా వెళ్ళిపోతున్నప్పుడు ఇజ్రాయెల్ దేశం నుంచి పాలస్తీనా దేశానికి 2 కలిసే ఉంటాయి, ఎక్కువగా సరిహద్దులు ఉంటాయి. మేము అలా వెళ్ళిపోతున్నప్పుడు ఆ రోడ్డు అంతా అన్న చెప్పినట్టు బాంబింగ్ వేసేసి టైర్లతో కాల్చేసి, వాళ్ళకు ఒక ఇది ఉంది, ఎవరన్నా కొట్టాలంటే వచ్చి మనలాగా పొడవటం చేయరు, రాళ్ళు తీసుకుని రాళ్ళు ఇసిరిసిరి కొడతారట. షాపులు అద్దాలు పగలగొట్టేసి ఒక సెంటర్ మొత్తం ధ్వంసం చేసేసి ఉంచారు. మా గైడ్ చాలా భయపడిపోయాడండి. అసలు మనం క్షేమంగా వెళతామా లేదా, ఈ విషయాలన్నీ ఫోన్ చేయలేదనుకోండి, ఒకవేళ మీతో చెప్తే మీకు భయమే, అయ్యగారు వస్తాడో రాడో, అటు నుంచి అటు ఆ సియోన్లో నుంచి పరమ సియోన్కి వెళ్ళిపోతాడేమో అని మీ డౌట్. నేను కూడా అలాంటి సందర్భం వస్తే సంతోషమే ప్రభు అనుకుంటూ వెళ్ళిపోయా, అటు నుంచి అటు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అని. సరే, ఏది ఏమైనా ఆ విధంగా నన్ను తీసి పంపించారు. కొన్ని అనుభవాలు చూసాం. ప్రభు చిత్తాన్ని బట్టి వాక్యం చెప్తుంటాను కాబట్టి సందర్భాన్ని బట్టి ఒక్కొక్క అంశాన్ని మీతో చెప్తుంటా. ఇంకా ఒక ప్రత్యేకమైన నా మనసులో వచ్చిన ప్రేరేపణ ఏంటంటే, కొన్ని చోట్ల హృదయం గగురుపాటు కలిగింది. మోషేకి దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చిన చోట కింద నుంచి చూస్తే అక్కడికి ఎక్కగలిగిన పరిస్థితి లేదు కదా. ప్రసాద్ గారు ఎక్కడున్నారండి? ఎక్కగలిగిన పరిస్థితి లేదండి. అక్కడ ఒక క్రాస్ పెట్టారు, అక్కడ 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చారని చెప్పారు. అయితే కింద నుంచి అది చూస్తున్నప్పుడు మనుషులు ఎవరు ఎక్కలేని స్థలం, మోషే ఎలా ఎక్కుంటాడు. అక్కడ నిలబడి ప్రార్థన చేస్తుంటే ఒళ్ళంతా జలధరించి ఆ పొద మండుతున్నట్టు ఆ పొదను చూసాం. ఆ పొదట అది ఒక రకమైన చెట్టు, అక్కడ ఒక్క చోటే ఉందంటండి ఆ చెట్టు. ఆ మొక్క తీసుకొచ్చి చాలా చోట్ల వేసి పెంచడానికి ప్రయత్నం చేశారంట, కానీ ఎక్కడ బ్రతకలేదట. ఆ పొద, ఆ మొక్క అది ఒక్క చోట అక్కడే ఉంది ప్రపంచంలో. మరి వాళ్ళు చెప్పిన విధానం అండి, అక్కడ దేవునికి డెడికేట్ చేసుకున్నటువంటి సాధువులు అక్కడ ఉన్నారు ప్రజెంట్. అవన్నీ చూడటానికి ప్రభు కృప చూపారు. ఫైనల్గా వీటన్నిటి నేను డైరీలో రాసుకున్నానండి. ఆలోచిస్తూ సేవకులందరి కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు నా మనసులో వచ్చిన ఒక ప్రేరేపణ ఏమిటంటే, ఇప్పటి వరకు వాక్యంలో దేవుని చేత పిలువబడిన వాడే నిజమైన సేవకుడు, దేవుని పిలుపుండవాడే సేవ చేయాలి, అదే నిజమైన సేవ అంటూ నా అనుభవాల్లో బోధించాను. రెండోది, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుని ఉండాలి. ఒకవేళ దేవుని ఇష్టం, దేవుడిచ్చే వరం కాబట్టి అది దేవుడు ఎప్పుడు ఇస్తాడో తెలియదు, కానీ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని మాత్రం వాళ్ళు ఒప్పుకుని అలాంటి అభిషేకం ఉన్న సేవ చేయాలనుకుంటూ బోధిస్తూ వచ్చారు. మరి ఈ ఫైనల్గా వీటన్నిటిని ఆలోచించిన తర్వాత నా మనసులో దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ ఏంటంటే, దేవుని చేత పిలువబడిన ప్రతి సేవకుడు కూడా ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సమయంలో యెరూషలేము భూభాగంలో ఖచ్చితంగా అడుగు పెట్టి తీరాలి అనే అంశాన్ని కూడా బోధించాలనే తీర్మానానికి వచ్చానండి. మా అందరినీ జాన్సన్ అన్న మరొకసారి తీసుకెళ్ళును గాక. 14 టికెట్లు చూసుకుంటే 15వది ఫ్రీ అంట. సరే, నాకు ఆశ అట్లా ఫస్ట్ అనిపించింది. జాన్సన్ అన్న దగ్గరికి వెళ్ళి, అన్న మేము అందరం వస్తాం, మమ్మల్ని తీసుకెళ్ళండి అంటే, జాన్సన్ అన్నకి ఇంగ్లీష్ బాగా తెలుసు, భలే మాట్లాడతారు. నాకు రాదు కాబట్టి ఎవరన్నా మాట్లాడితే నాకు భలే ఆనందంగా ఉంటుంది. జాన్సన్ అన్న మెసేజ్లు ఎప్పుడన్నా ఇంగ్లీష్ వాడు చెప్తూ ఉంటే చెప్పాలని ప్రయత్నం చేస్తాను, కానీ ఈ మసిమొహముడికి రాదు, మరి ఏం చేస్తాం. సరే, చూసి అలాగే తృప్తి పడతా. ఇంగ్లీష్ అంటే బాగా మాట్లాడతారు. అన్నతో కూడా వెళితే ఆ గైడ్ దగ్గర ఇంగ్లీష్లో వింటారు, మనకు చక్కగా తెలుగులో కూడా తర్జుమా చేస్తారని ఒక ప్రేరేపణ కూడా వచ్చింది నాకు. అలాగే ఇక్కడున్న సేవకులందరినీ ప్రభు యెరూషలేము ఇజ్రాయెల్ దేశానికి నడిపించునుగాక. మంచిది. అందరి కొరకు ఇక మీదట నేను చేసే ప్రార్థనలు ఈ అంశం కూడా చేయాలనుకున్నాను. ఎందుకంటే చాలామంది ప్రవచనమో దర్శనమో నిజంగా సోది చెప్పేస్తున్నారు. కొంతమంది సేవకు అవమానం కలిగే పరిస్థితులు తెచ్చేస్తున్నారు. నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప. అసలు అలా కాదు. పరిశుద్ధుడైన దేవుడు నడిచిన చోట నడవటం గొప్ప, తన గొప్పను తాను చెప్పుకోవటం గొప్ప. మీరు చెప్పండి, ఎంత ధన్యత ఉందో. ప్రతి సేవకుడు అక్కడ అడుగు పెడితే ఆ అభిషేకం, ఆ అనుభవాలు వేరుగా ఉంటాయి. కాబట్టి నిజంగా వాళ్ళు ఎంత త్యాగమో. నెబో పర్వతం మీద మోషే చనిపోయాడు, ఏలియా సవాలు చేశాడు, ఆయన దాక్కున్న గుహ దగ్గర ఒక చర్చి కట్టారు. ఇవన్నీ చూస్తుంటే ఆ సేవకుడు అన్నందాక చెప్పారు ఏమనంటే, ఎంత దూరం వాళ్ళు ఎలాగ నడిచారు. యేసుప్రభు కదిలితే బేతనీకి వచ్చేవాడు. అసలు ఆయన నజరేత్ ఎక్కడో, బేతనీ ఎక్కడో, బెత్లెహేం ఎక్కడో, ఆయన అన్ని తిరిగేవాడు. యోహాను పుట్టిన ప్రాంతాన్ని చూసాం, ఆయన్ని పెట్టిన చెరసాలను చూసాం. హేరోదు మహారాజు ఆయన కట్టుకున్న భవనాన్ని అవన్నీ శిథిలం అయిపోయినాయండి.
ఆ అనుభవాలు తలుచుకుంటూ వాక్యం తెలుసు కాబట్టి వీటిని కొంచెం ఆలోచించుకుంటూ అడుగులేస్తుంటే ప్రతి సేవకుడు కూడా ఇక్కడ అడుగు పెట్టాలి, అడుగు పెడితే వారికి నూతనమైన అభిషేకం వస్తుందని మా అయ్యగారులు అందరూ తప్పకుండా వెళ్ళాలని నా హృదయపూర్వకంగా ప్రార్థన చేశానండి. దేవుడు ఖచ్చితంగా నడిపించును గాక. నడిపిస్తారు ఖచ్చితంగా. అలాంటి అనుభవం ఉన్నవాళ్ళు సేవ చేస్తే ఇంకా బాగుంటుంది అనిపించింది. ఆ తర్వాత తిరిగాము ఈజిప్టు మెయిన్ సిటీ కైరో కదండి, కైరోలో ఫ్లైట్ ఎక్కాం, మస్కట్కి వచ్చాం, అక్కడ ఫ్లైట్ చేంజ్ అయ్యాం, హైదరాబాద్లో దిగాం. అయ్యా నా కోసం ఏమన్నా కారు పంపించావంటే ఫ్లైట్ టికెట్ ఉంది తీసుకుని రాజమండ్రిలో దిగన్నాడు ఆయన. ఇక లగేజీ మోయలేక చచ్చానండి నేను. అప్పుడు దాకా విమానం మోసింది, ఆ తర్వాత గాడిద మీద పెట్టినట్టు దేవుడు నా మీద పెట్టాడు. అందుకని మోసుకొచ్చిన ద్రాక్ష రసమే ఇవ్వాలనే ఆశతో మరి నా చేతులతో పట్టుకున్నానండి ఆ లగేజీ. అలాగా నేను ఏమీ తేలేకపోయాను, దయచేసి మన్నించాలి. కానీ అక్కడ దేవుడు చూపించిన ప్రేమను మీకోసం పట్టుకొచ్చానండి. ఆమేన్, హల్లెలూయా. ఆ ప్రేమను మీకు పంచుతూ సువార్త చెప్తాను. రాజమండ్రిలో దిగానండి.